అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఈరోజు మరి మీకు ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్, థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్. దేవుడు మీ జీవితంలో ఎవరైనా శ్రేష్టమైన వారిని దేవుడు పెడితే, ఫ్రెండ్సే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, తోబొట్టులే కావచ్చు, భర్త, భార్య, పిల్లలు, అత్త, మామలు, మంచి వాళ్ళు ఉంటే వారి కొరకే థ్యాంక్ యూ చెప్పు. ఈరోజు ఒక వాగ్దానం విందాము. సామెతలు 13:22 మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తనుగా చేయను. మంచివాడు పిల్లల్నే కాదు, పిల్లల్ని కూడా ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈ లోకంలో ఏసే కంటే మంచివారు ఎవరున్నారు? ఏసే మంచి తండ్రి, పరలోకపు తండ్రిగా ఉన్నాడు. అయితే ఒకవేళ నీవు ఒక తండ్రిగా నువ్వు ఈ మాటలు వింటే, లేక తల్లిగా వింటే, నీవు నీ పిల్లల్నే కాదు, నీ పిల్లల్ని కూడా ఆస్తికర్తలుగా చేసే ఒక మంచితనము నీకు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక స్టోరీ చదివాను నేను. ఒక చిన్న పాప తల్లి చనిపోతుంది, తండ్రి సొంతంగా అన్నీ చూసుకుంటూ ఏ మాత్రం లోటు లేకుండా తల్లి గుర్తుకు రానంతగా చాలా చక్కగా పెంచుకుంటాడు. అయితే ఆ అమ్మాయికి మాత్రము డాన్సింగ్ అంటే చాలా ఇష్టము. డాన్సర్ అవ్వాలని కోరుకొని క్లాసికల్ డాన్సర్గా ట్రైనింగ్ పొందుకుంది. చక్కగా క్లాసికల్ డాన్సర్గా అయిపోయి అనేకమైన షోస్ చేస్తుంది. స్కూల్లో ఏంటి, కాలేజ్లో ఏంటి, ఆ కాలేజ్ తర్వాత కూడా అనేకమైన షోస్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడు కూడా వారి తండ్రి గారు ఆమెను ఎంకరేజ్ చేస్తూ, ఆమెను పికప్ చేసుకుంటూ, డ్రాప్ చేసుకుంటూ, అలాగ తండ్రి ఏమాత్రం వేరే పెళ్ళి చేసుకోక ఆ అమ్మాయి కొరకు ఎంతగానో మరి మంచి తండ్రిగా ఉండి, అమ్మాయి డెస్టినీ కొరకు, అమ్మాయి పర్పస్, ఆమె లక్ష్యం కొరకు ఇతను కూడా చాలా ప్రయాసపడేవాడు. ఒకసారి అమ్మాయి ఇంకా ముంబైకి వెళ్ళిపోయి మంచి మంచి షోస్ వల్ల అమ్మ అక్కడ ఒక సొంత ఇల్లు కొనుక్కొని అక్కడ షోస్ చేస్తూ ఉంది. ఎప్పుడో ఒకసారి తండ్రి గారుతో మాట్లాడేది, కానీ ఆయన మాత్రం మాట్లాడిన ప్రతిసారి డబ్బులు వేయమ్మా అని చెప్పేవాడు. అయితే డబ్బులు వేసేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకి విసుకొచ్చి, ఏంటి ఈయన ఊరికి డబ్బులు అడుగుతాడేంటి అని చెప్పేసి విసుకొచ్చి ఇంకా వేయడము మానేసిందంట. తండ్రికి డబ్బులు వేయడం మానేసింది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు, ఏంటమ్మా డబ్బులు వేయట్లేదంటే, నా పరిస్థితి బాగాలేదు, అది ఇది అని చెప్పేది. ఒకసారి ఆ జీవితంలో ఒక దారుణం జరిగింది. ఈ డాన్సింగ్ టైంలోనే ఆమె కాలు బెనికి భయంకరంగా పడిపోతే ఆ కాలు ఇరిగిపోయింది. సర్జరీ జరిగింది. అప్పుడు డాక్టర్స్ అంటారు, అమ్మ నీ జీవిత కాలం అంతా ఇంకా నువ్వు డ్యాన్స్ మాత్రం చేయలేవు, నీ కాలు ఇరిగిపోయింది కాబట్టి నీ లైఫ్లో ఇంకా నువ్వు డాన్సర్గా ఉండలేవు అని చెప్తే చాలా బాధపడింది. ఎందుకంటే ఆమె బ్రతుకు తెరువు అదే, ఆమె జీవనోపాధి అదే. చాలా బాధపడిపోయింది, చాలా ఏడుపు వచ్చింది. తర్వాత ఏడ్చి ఏమున్నాయో ఆమెకున్న సొంత ఇల్లు కూడా అమ్మేసుకుని అలాగా తనను పోషించుకుంటుంటే ఒక లెటర్ వచ్చింది వాళ్ళ నాన్నగారి నుంచి. మళ్ళీ ఈయన డబ్బులు అడుగుతున్నాడని చాలా విసుకొని, ఈసారి నేను ఉతికి పారేస్తాను నాన్నని, అసలు ఏమనుకుంటున్నాడు ఈయన, అసలు నా పరిస్థితి కూడా తెలియదు అది అనేసి అనుకొని ఆ లెటర్ చదువుతుంది. ఆ లెటర్లో ఆయన చక్కగా ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. అమ్మ, న్యూస్ పేపర్లో చదివాను, విన్నాను, మరి మంచి ఫేమస్ డాన్సర్ కాలు ఇరిగిపోయి డాన్సింగ్ చేయలేకపోతుందని. నాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి నేను కొన్ని సంవత్సరాల నుండి నీ దగ్గర నుండి నేను ఏదైతే డబ్బు తీసుకున్నానో అదంతా నీ పేరు మీద నేను సేవ్ చేశాను. ఆ డబ్బు ఇప్పుడు నువ్వు ఎంత ఇచ్చావో దానికి రెట్టింపు అయిందని చెప్పి కొన్ని లక్షలు ఆ అమ్మాయి చేతిలో ఆ అమ్మాయికి పంపించడము జరిగింది. ఆమె ఆశ్చర్యపడిపోయింది. అయ్యో, నాన్న నాకు డబ్బులు అడిగితే నేను ఎందుకు అడుగుతున్నాడని విసుక్కున్నా. నాన్న నా కొరకు ఆలోచించాడా? నాన్న నా కొరకు ఆలోచించి సేవ్ చేశాడా? నిజమే. ఒక నాన్న ఇహలోకపు తండ్రి ఇలా అలాగుంటే మరి దేవుడు ఎలాగ ఉంటాడు? దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఎప్పుడు వెనక ఆడకు. దేవుడు మరి నేను ఏదైనా అడిగినప్పుడు, మందిర విషయంలో ఏదైనా ఇవ్వమన్నప్పుడు, లేక నీ ఉద్యోగం ఇవ్వమన్నప్పుడు, లేక నీ ఫ్యామిలీని ఇవ్వమని, నీ శరీరం అప్పగించమన్నప్పుడు, నిన్ను పరిపూర్ణంగా సరెండర్ చేయమన్నప్పుడు ఆయన నీ నుండి తీసుకోవడానికి కాదు, కానీ ఆయన తిరిగి నీకు ఇవ్వడానికే దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. సో ఆయనకి ఇచ్చి చెడిపోయిన వారు లేరు. ఆయన తిరిగి నీకు సమస్తమును తిరిగి దయచేయగల సమర్థుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఈ మాటలు వింటున్నావు కదా, నువ్వు ఏదైతే తండ్రి చేతిలో పెడుతున్నావో, ఆయన మంచి తండ్రి, ఆయన పాడు చేయడు. నువ్వు ఏదైతే ఆయన చేతిలో పెడితే దాన్ని రెట్టింపు చేసి తిరిగి ఇస్తాడు. సో అందుకే యేసు ప్రభు కూడా అన్నాడు, నువ్వు అన్ని లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని నువ్వు వదిలేసుకుంటే నీకేం లాభం అంటున్నాడు. కొన్నిసార్లు మనం దేవునికి ఇవ్వము, మన జీవితాన్ని ఇవ్వము, టైం ఇవ్వము, ఎనర్జీ ఇవ్వము, మన శక్తిని ఇవ్వము, మన ఆస్తిని ఇవ్వము, లేక మన డబ్బుని ఇవ్వము.
నువ్వు అనుకుంటావు ఆయనకిచ్చి నేను కోల్పోతాను. లేదు, మన తండ్రి గొప్ప దేవుడు, ఆయన నీకు తిరిగి ఇచ్చే దేవుడు. కాబట్టి ఈరోజు ఇచ్చే విషయంలో ఏమాత్రం సంకోచించకు. దిస్ గాడ్, దిస్ ఫాదర్ లవ్స్ అ cheerful గివర్. ఆయనకి ఇవ్వండి, ఆయనకిచ్చి మీరు చూడండి ఎంత దేవుడు మీకు మీ సమస్యల్లో కష్టకాలంలో ఎవరు లేనప్పుడు ఆయన తిరిగి మీకు ఎంత ఆదుకుంటాడో మీరే చూస్తారు. కాబట్టి ఈ చిన్న మాటలు దేవుడు మీతో మాట్లాడితే ఇచ్చే మనసు నాకు దయచేయండి ప్రభా. అలాగే నువ్వు మంచి తండ్రివని నువ్వు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి ఆయనకి చెప్పాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, నువ్వు పరలోకపు తండ్రివి నాయనా ప్రభా. నువ్వు మా గురించి ఎక్కువ ఆలోచన చేసే దేవుడవు అయ్యా. మా భవిష్యత్తు, మా ప్రయోజనం విషయమై నువ్వు ఎక్కువగా అయ్యా నాయన ప్రయాసపడే దేవుడవు నాయన ప్రభా. మాకంటే ఎక్కువగా అయ్యా నాయన ప్రభా నువ్వు డోర్స్ ఓపెన్ చేసి మమ్మల్ని ఈజీగా తీసుకెళ్లే దేవుడవు నాయన ప్రభా. మరి నీకు ఇచ్చుటలో మేము సంకోచిస్తుంటే ఈరోజు ఈ కథ ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా నాయన ప్రభా. నీకు ఇచ్చి చెడిపోయిన వారు ఎవరు లేరు నాయన అయ్యా. నీకు ఇచ్చుటలో అయ్యా తండ్రి నీకు ఇచ్చింది నాయన ప్రభా తిరిగి మాకు ఆస్తిగా మాకు తిరిగి ఇస్తావని నమ్ముచున్నాము నాయన. అలాగే నాయన ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నువ్వు అద్భుతము చేసి వారు ఇచ్చి నాయన ప్రభా విస్తారంగా వారు పొందుకుంటకు సహాయం చేయండి. అంతేకాదు నాయన నువ్వు మంచి తండ్రిగా ఉన్నావు అయ్యా నాయన ప్రభా తండ్రి యేసయ్యా. నీవు మా గురించి ఆలోచన చేస్తున్నావని ఈరోజు మరొకసారి బయలుపరిచినందుకు అయ్యా నీకే స్తుతులు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా. గాడ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫాదర్. సో కింద కమెంట్లో రాయండి, మై గుడ్ ఫాదర్ గివ్స్ మీ ఇన్హెరిటెన్స్ అని పెట్టండి. విశ్వాసంతో రాయండి. దేవుడు మీకు అది దయచేయను గాక. విల్ సీ యూ అగైన్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.